నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జైన్ సమాజ్ ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆదినాథ్ భవన్లో 31 రోజుల పాటు ఉపవాస దీక్ష పూర్తి చేసుకున్న యువతిని ఆయన సన్మానించారు. కఠినమైన ఉపవాస దీక్ష దేశంలో జైన సమాజంలోనే పాటించడం గొప్ప విషయమని అన్నారు. జీవహింస లేకుండా సమాజంలో ధర్మం, న్యాయం గొప్పగా వర్ధిల్లాలని గురువు ప్రవచనాలు పాటిస్తూ కేవలం జైన సమాజం కోసమే కాకుండా మానవ కళ్యాణం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. నేను కూడా ధర్మం, న్యాయం తప్పకుండా పనిచేస్తానన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించే నాయకునిగా ఉంటానని మనవి చేస్తున్నానన్నారు. బోయిన్పల్లి డైమండ్ పాయింట్ దగ్గర ఉన్న ఆదినాథ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో షామీర్పేట్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, నాయకులు మల్లికార్జున్, తిరుపతి మరియు జైన్ సమాజ్ వినోద్ జైన్, అనితా జైన్, महिमा जैन तदितरुलु पाल्गొన్నారు. 31 डेज जो कठिन दीक्षा किया था उस टाइम पे मैं आया हूँ यहाँ पे. अभी बहन हमारी महिमा उस दिन मेरे सामने आए थे. मैं 31 डेज दीक्षा करने के लिए परमिशन गुरु जी के पास लिया. मैं उस दिन समझा था इज इट पॉसिबल. अभी 31 डेज कंप्लीट करके हमारा सामने जो बैठा है वो धन्यवाद देता है. मैं समझता हूँ आप लोग तेलुगु भी जानते हैं. हैदराबाद में रहता है. ఇంత కఠినమైనటువంటి దీక్షలు సార్ ఈ దేశంలో నాకు తెలిసి జైన సమాజంలో ఉన్నాయనుకుంటున్నాను. జీవహింస లేకుండా సమాజంలో ధర్మం, న్యాయం గొప్పగా వర్ధిల్లాలని చెప్పి గురువులు ప్రవచించేటువంటి ఆ ప్రవచనాలు కేవలం జైన సమాజం కోసమే కాకుండా మానవ కళ్యాణం కోసం ఇవాళ చేస్తున్న కృషి అభినందనీయం. నాకు జైన సమాజం ఉండరా లేరా అన్నట్టుగానే ఉంటారు. వాళ్ళు ఒకరి జోలికి కొట్టలు కాదు, ఒకరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం పని చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యాచరణ ఉన్నా సమాజ హితం కోసం ఉంటుంది తప్ప ఒకరికి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగినటువంటి సమాజం జైన సమాజం. హైదరాబాద్లో ఇక్కడ ఈ మందిరం ఉండడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం మెండుగా పొంది మీ ముందు నిలబడమని కాబట్టి తప్పకుండా అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా, మీరు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ అనేక మంది వాళ్ళు 3 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, అత్యధికంగా 31 డేస్ కావచ్చు, ఇట్లాంటి దీక్షలు నిజంగా మాలాంటి వాళ్ళు ఒక పూట తినకపోతేనే కానీ అంటే మీ కమిట్మెంట్ మీ కార్యదీక్ష ఎంత గొప్పకుందో దానివల్ల అర్థమైంది. కాబట్టి మీలో ఒకటిగా ఇంత ఉపవాస దీక్ష చేసేటువంటి కమిట్మెంట్ నాకు లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించుకొని నాయకుడిగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ लास्ट में मैं एक बात बोलना चाहता हूँ. मिचामी दुकड़ा. थैंक यू. मैं विनोद मक्काना यहाँ जयमल जैन श्रावक संघ आदिनाथ भवन कोरा से मतलब के प्रांगण में आज एक भव्य महान तपस्वी 31 डेज का महिमा जैन ने सिर्फ गर्म पानी पे
अपने 31 डेज का उपवास किया है। आज इस मास शमन के तपस्या के उपलक्ष्य में यहाँ पे एक भव्य रैली निकाली गई है जिसमें लगभग 400 से 500 लोग ने भाग लिया है और यहाँ के इस प्रांगण में लगभग 1000 लोगों ने इस तपस्या के अनुमोदनार्थ आए हैं। सभी इस महान तपस्विनी को 31 डेज का जो उपवास जो आप लोग बोलते हैं ओक्कोपुद्दू बोलते हैं, हाँ 25 इयर्स के एज में शी हैज डन 31 डेज उपवास on 31 days only on warm water, that too after sunrise and before sunset. This is a great achievement by this daughter of Jain, Mahima Jain. It's a very, I am a father of her. I am very much proud for her achievement in doing this such a great tap. Jai Junain. Thank you. ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అంటే జైనిజం ఏముంటాయంటే ఇప్పుడు మన దాంట్లో పండుగ అంటే ఫంక్షన్ తీసి వెరైటీ వంటకాలు తీసి చూడాలని వాళ్ళ దాంట్లో పండుగ అంటే మనిషికి అన్నిటికంటే కష్టమైనది ఏంటంటే ఆకలి మీద విజయం సాధించడమే వాళ్ళ లక్ష్యం అన్నమాట. వారు జైనజీ ఆయన గురువు గారు ఆయన ఆశీర్వాదంతో ఇక్కడ జైన్ కమ్యూనిటీ మొత్తం మన తొలి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి దాకా చతుర్మాసం దీక్ష ఉంటుంది. ఆ దీక్షలో మొత్తం వీళ్ళు ఉపవాసాలు చేస్తారు. ఒక్కరోజు 2 రోజులు 4 రోజులు 10, 11, 20, 30, 31 లేకపోతే ఈ మకానా పరివారంలో 24 మంది ఇప్పటి వరకు 31 రోజు ఉపవాసం వేడి నీళ్ళు కానీ ఉప్పు వేసుకొని తాగుతారు అంతే రూపాయితో. అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపలనే నీళ్ళు కూడా తాగాలి. బట్ ఎటువంటి తీసుకోవడం ఉండదు. అదొక గొప్ప మన ఋషులు మునులు ఏ విధంగా ఇక్కడ తపస్సు చేస్తారో ఆ విధంగా వీళ్ళు ఉపవాసం ఉండి మళ్ళీ రోజు ఇక్కడికి స్థానం వాళ్ళ గుడికి వస్తారన్నమాట. రోజు మనం ఉపవాసం ఉంటే బయటికి వెళ్ళాం కదా, వాళ్ళు రోజు వచ్చి గురువు దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి పోతారు. ఇవాళ 31st డేట్ కూడా ఆమె వచ్చింది. అయితే ఈరోజు పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినాం ఇక్కడ డైమండ్ పాయింట్ దగ్గర. దానికి ముఖ్య అతిథిగా మన ఈటల రాజేందర్ ఆనరబుల్ ఎంపీ గారు వచ్చారు. ఇక్కడ దగ్గర 1000-1500 మంది లోకల్ భక్తులందరూ కూడా గ్యాదర్ అయ్యారు. జైన్ కమ్యూనిటీలో ఈ ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళు పోటీలు పడి నేను ఎన్ని రోజులు ఉంటాను, ఎన్ని రోజులు ఉంటాను పోటీలతో ఈ భక్తి చేస్తారు. కాబట్టి ఆ భక్తి చేసినందుకు ఈ ప్రకృతి కానీ ఈ దైవం కానీ సనాతన ధర్మం కానీ ఈ ధర్మాన్ని కాపాడే విధంగా వాళ్ళ భక్తి చేస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. భగవంతుడు ఆ గురువులందరూ కూడా వాళ్ళని మంచిగా చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నారు.